మున్సిపల్ పరిధి పెర్కిట్ మహిళా భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు మరియు మహిళా సంఘాల సభ్యులకు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముందుగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ మహిళా సంఘాల సభ్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఫాతిమా ఫిర్దూస్, గోవింద్పేట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మానసలు కార్మికులకు, మహిళా సంఘాల సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా నేత్ర వైద్య అధికారి డాక్టర్ భుజంగారెడ్డి కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ రాజు హాజరై వైద్య పరీక్ష నిర్వహించుకున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన మెప్మా టీఎంసీ ఉదయశ్రీ, సిసి రాజలింగంలను కమిషనర్ రాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్, సబ్ యూనిట్ అధికారి సాయి, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్ తదితరులున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన పురపాలక సంఘం ఆధ్వర్యంలో అలాగే మెప్మా వాళ్ళ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో ఈరోజు పారిశుద్ధ కార్మికులకు అలాగే ఎస్హెచ్జి గ్రూప్లో ఉన్న మహిళలందరికీ కూడా ఉచిత వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, గత జూన్ 2వ తారీఖు నుంచి 100 రోజుల ప్రణాళిక అనేది మనకు స్టార్ట్ అయిందనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగా ఈరోజు మనం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించుకోవడం అనేది జరిగింది. దీనికి పారిశుద్ధ కార్మికులందరూ కూడా హాజరయ్యారు. అన్నిటికంటే ముఖ్యంగా గతంలో 2 క్యాంపులు కూడా మనము పారిశుద్ధ కార్మికుల కోసం కండక్ట్ చేశాము. ఎస్హెచ్జి మహిళలకు మనకు మొదటిసారిగా ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో మహిళా సంఘాల సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో భాగంగా మనము మనకు రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు, అలాగే బీపీ, అలాగే ఈసారి కొత్తగా కంటి పరీక్షల్ని కూడా మనము నిర్వహిస్తున్నాము. అలాగే సాధారణ పరీక్షలు అనేది, రక్త పరీక్షలు అనేది మామూలుగా ఎప్పుడు కూడా చేసేదే, అది కూడా చేస్తున్నాము. ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకు టాబ్లెట్స్ కూడా వెంటనే మెడికల్ ఆఫీసర్ల గారు అందజేయడం అనేది జరుగుతుంది. మన ఈ శిబిరానికి మెడికల్ ఆఫీసర్లు ఆర్మూర్ అలాగే గోవింద్పేట 2 మెడికల్ ఆఫీసర్లు కూడా అటెండ్ కావడం అనేది జరిగింది. వాళ్ళు పొద్దుటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వచ్చిన పేషెంట్లకు అందరికీ కూడా వైద్య పరీక్షలు అనేది సకాలంలో చేస్తూ వాళ్ళకు కావాల్సిన ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి సరిపడా మందుల్ని కూడా అందిస్తూ, ఇంకా ఏదైనా రక్త పరీక్షలు, వేరే ఏదైనా పరీక్షలు ఉంటే వేరే ఏరియా హాస్పిటల్ కూడా రికమెండ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఇప్పటివరకు ఇంకెవరైనా మహిళా సంఘ సభ్యులు ఇంకెవరైనా రానట్లయితే ఈ వేదిక ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా వచ్చేసి ఈ శిబిరాన్ని నిర్వహించుకోవాలి. దీన్ని మనము ఎంతవరకు మెంబర్స్ వస్తారో అప్పటి వరకు కూడా కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మా పారిశుద్ధ కార్మికులు కూడా లంచ్ బ్రేక్లో వెళ్ళిపోయారు. వాళ్ళకి టైం అయిపోయింది. లంచ్ తర్వాత కూడా ఇంకా కొంతమంది రమ్మని చెప్పాము. వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా ఈ పరీక్షల్ని మేము కొనసాగిస్తాము. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మా ఆర్పీలందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని మహిళా సంఘాల సభ్యులందరినీ కూడా దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా ఆర్పీలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వేదికల్ని అందరినీ ఏర్పాటు చేసిన మెప్మా టీఎంసీ గారికి అలాగే సిఓ గారికి ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మళ్ళొకసారి మహిళలందరూ, ఎస్హెచ్జి గ్రూప్ మహిళలందరూ అలాగే పారిశుద్ధ కార్మికులు కూడా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని, ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని మీరు అందరూ కూడా ఏదన్నా మీకు సందేహాలున్నా డాక్టర్లను అడిగి తెలుసుకొని నివృత్తి చేసుకోవాలని చెప్పేసి కోరుతూ అందరికీ నమస్కారం.